యాక్చువల్‌గా 'సందీప్ రెడ్డి వంగ' మీకొక కొంత హ్మ్. హెల్ప్ చేశారు మీ హెల్త్ యాహ్! ఇష్యూస్ టైంలో. అంటే మీకు పరిచయమా బాగా? ఎట్లా ఒక చిన్న మెసేజ్ పెడితే హెల్ప్ చేశారని చెప్పారు హ్మ్. మీరు. పరిచయం అంటే 'సందీప్' అది 'ఫిదా' సినిమా అప్పుడు మెసేజ్ చేసిండు నాకు. హ్మ్. అప్పటికి ఇంకా 'అర్జున్ రెడ్డి' రిలీజ్ కాలేదు. ఓకే. ఐ ఫెల్ట్ నైస్ లైక్ అంటే అప్పుడు మెసేజెస్ చూసుకునేదాన్ని. ఇంట్లో చెప్పా గదా! సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తెలియకుండా ఇంట్లో చిన్నప్పటి నుంచి నువ్వు వేస్ట్, నువ్వు వేస్ట్, నువ్వు వేస్ట్ అని పెరిగిన అమ్మాయిని ఫస్ట్ టైమ్ పబ్లిక్‌లోంచి గుడ్ రివ్యూస్ వస్తున్నాయి. సో, అట్లా నాకు ఎవరన్నా పాజిటివ్ మెసేజెస్ పెడితే ఫుల్ హ్యాపీగా రిప్లై ఇచ్చేదాన్ని. అలా సందీప్ మెసేజ్‌కి థాంక్ యూ సో మచ్ అంటే, ఇట్లా నేను ఫిల్మింగ్ చెప్పాడు ఇట్లా అర్జున్ రెడ్డి దాని గురించి చెప్తే, ఓహ్! నైస్ అనుకున్నా. దాని తర్వాత టచ్‌లో ఉండు నంబర్ ఎక్స్‌చేంజ్ చేసుకొని ఏమన్నా మూవీస్ ఉంటే చెప్తా అని ఒక మూవీ గూడా మధ్యలో సజెస్ట్ చేస్తారు. అది కూడా చేసినా. హుహుహు. బట్ దెన్ ఐ నెవర్ గాట్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్. ఐయామ్ హ్మ్. లుకింగ్ ఫార్వర్డ్. ఐ విష్ ఐ కుడ్ డూ. బట్ మళ్ళీ కమ్యూనికేషన్ తక్కువ. అంటే బేసిక్‌గా ఫస్ట్ నేను ఇంట్రోవర్ట్. నేను ఎవరికి ఫోన్‌లు చేసి అదే. నాకు ఛాన్స్ కావాలని అడగడం నాకు రాదు. నేనేం ఆలోచిస్తా అంటే నిజంగా నేను అర్హత ఉంది నాకు అనుకుంటే వాళ్ళే పిలవాలి. అది ఇగ స్టూపిడిటీ అంటారా ఏమో నాకు తెలీదు. ఈ అట్‌లీస్ట్ కాలంలో హాయ్, అది హలో పనికిరాదు. పరిచయం చేసుకుంటా. ఇంక నా వర్క్స్ చూస్తారు కదా! లెట్ దెమ్ కాల్ అన్నట్టు చూస్తా. బట్ నాకు అడగడం రాదు బేసిక్‌గా. ఇప్పుడు 'సందీప్ రెడ్డి వంగ' చాలా పెద్ద యాహ్! డైరెక్టర్ యాహ్! అయిపోయాడు గదా! హ్మ్. అట్లాంటి మూవీస్‌లో ఇప్పటికి కూడా అనిపించదా మీకు ఒక్కసారి అడగాలి? ఇప్పుడు నేను ఎన్ని సందీప్ అన్న విషయమే కాదు. ఏ సినిమాలు తీసుకున్నా హౌ మచ్ యామ్ ఐ ఎంజాయింగ్ దిస్ క్యారెక్టర్ అనే పాయింట్. ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్‌లో 'ఫిదా' ఓకే. అందరూ గుర్తుపడుతున్నారు. చాలా మంచిగా వైరల్ అయింది. ఐయామ్ హ్యాపీ ఫర్ ఇట్. బట్ 'ఫిదా' సినిమా అని కాదు. ఎన్ని తెలుగు సినిమాలు ఈ లాస్ట్ డికేడ్‌లో ఎన్నేళ్ళు గుర్తుపెట్టుకుంటాం. ఫర్ అవును. ఎగ్జాంపుల్ 'గీతాంజలి' సినిమా ఉంది. ఎప్పుడు నేను చిన్నగున్నప్పుడు, నేను లంగోటి ఆ! కట్టుకునే టైంలో వచ్చిన సినిమా. అది ఈ రోజుకి గూడా మాట్లాడుకుంటాం. ఈ రోజుకి గూడా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ అందరం కూర్చుంటే అందులోంచి నోట్స్ తీసుకుంటాం. ఎమోషన్స్ ఎలా ఉండాలి. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఒక సినిమా చేస్తే ఇప్పుడు 'కమల్ హాసన్' గారి మూవీస్ తీసుకోండి. అవును. అవి ఇప్పటియి ఎన్ని గావు. డికేడ్స్ అయినా మనం గుర్తుపెట్టుకుంటాం. అలాంటి సబ్జెక్ట్స్ చేయాలని కోరిక. సో, ఐ వాంట్ టు బిలాంగ్ ఇన్ ద ఫిల్మ్ దట్ విల్ బి రిమెంబర్డ్. అంటే ఒక ఆడియన్స్ మీద నేను ఒక పాజిటివ్ ఇంపాక్ట్ జేషిన. ఒక అంటే ఇప్పుడు 'సందీప్ వంగ' సినిమాల్లో అట్లాంటివి ఉండేవనా? మీరు అంటే కాంట్రోవర్సీయా ఇది ఇక్కడ? 'సందీప్' సినిమాల్లో ఫీమేల్ క్యారెక్టర్స్ నేను గాదేమో అంటే అనిపిస్తది. అంతే. ఐయామ్ నాట్ దట్ క్యారెక్టర్. ఐ వాస్, ఐ వాస్ 'అర్జున్ రెడ్డి' టైమ్‌లో నేను చాలా నాకు 2 సినిమాలు గూడా 'అర్జున్ రెడ్డి' టైమ్‌లో నాకు సినిమా చాలా నచ్చింది. తర్వాత నేను ఒక వీడియో గూడా జేషిన. నేను నా బాయ్ ఫ్రెండ్‌ని కొట్టినా ఏముంది అందులో? నీ థెరపీకెళ్ళిన తర్వాత అదే అర్థమైంది. అది కాదు అని. సో, లైఫ్ అప్‌గ్రేడ్ అవుతున్నా నేను. అదే. నేను నేర్చుకుంటున్నా లైఫ్. సో, హీల్ అవ్వాలి కానీ మీరు మనందరం. యాక్టర్‌గా ఇంకా మీ ప్రయాణం కొనసాగించాలంటే కొంచెం ఇవన్నీ పక్కన పెట్టాలేమో. అందరనేదే నేను ఐయామ్ అడుగుతున్నానా? నాట్ డెస్పరేట్ టు బికమ్ అన్ యాక్ట్రెస్ ఓకే. ఎనీమోర్. ఐయామ్ ఎంజాయింగ్ లివింగ్ మై లైఫ్. ఐయామ్ ఎంజాయింగ్ నాకు ఫైనాన్షియల్ నొప్పొచ్చినా, ఫిజికల్‌గా పెయినొచ్చినా, నేనేం జేస్తున్నా, నా పని నేను ఎంజాయ్ జేస్తున్నా. నడుస్తుంది లైఫ్. సో, నేనేం జేస్తా అనే దానికి నా లైఫ్ నా చేతిలో ఉంటది. నలుగురు చేతిలో పెట్టిన ప్రతిసారి ఆటో ఇమ్యూన్ కండిషన్, ఆ! డిప్రెషన్ ఎక్కువైపోయింది. కాబట్టి నన్ను వాళ్ళ సినిమాలో, వీళ్ళ సినిమాలో తీసుకోవాలన్న కసి లేదు నాకు. ఓకే. నాది నేనేం జేసుకోగలుగుతా నా త్రూ ఆ పని జేస్తున్నా. ఇప్పుడు ఒక స్టోరీ టెల్లింగ్ హ్మ్. సినిమా తీయాలని డైరెక్షన్‌కి గూడా చేసుకుంటున్నారు కదా! నేనొక 12 స్టోరీస్ రాసుకున్నాను. ఆ! ఈ లాంగ్ అంటే సినిమాలో యాక్టింగ్ జేయలేదేమో గానీ, స్టోరీస్ అయితే గట్టిగా రాసి పెట్టుకున్నా. బావుంటాయి అన్ని స్టోరీస్. మధ్యలో ఒకటి డైరెక్షన్ కూడా చేసినట్టు డెమోనా ఏదో సాంగ్స్ తీసిన. చేసినట్టున్నారు. కొన్ని ఆ! ఇండిపెండెంట్ వీడియో సాంగ్స్ తీసిన. ఆ! ఆహ్, ఆ డెమోలు సాంగ్స్ ఒక 2 డెమోలు గూడా షూట్ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు గూడా ఒక డెమో షూట్ చేస్తున్నా. ఇవి వస్తే ఇట్లా మళ్ళా కిక్కేసి మళ్ళా సాలిడ్ ఉరుకుతది ఇంగ బండి. నేనేంటంటే బ్రేక్ తీసుకున్నా. లాంగ్ బ్రేక్స్. సొసైటీని చదువుకున్నా. అన్‌ఎడ్యుకేటెడ్ గదా! ఎమోషనల్లీ. అదే. సో, అదే. ఐ హాడ్ టు డూ మై ఎడ్యుకేషన్. ఇగ అది దేవుడు నీకు అంత ఈజీగా ఇయ్య ఎడ్యుకేషన్ కొట్టిస్తా అంటే, సరే చలో భయ్ నువ్వు ఎట్లిస్తే అట్లా అని జెప్పి ఒకవేళ ఇప్పుడు మీకొక పెద్ద డైరెక్టర్ మూవీలో ఛాన్స్ వచ్చింది. అంటే 'రాజమౌళి' గాని, 'సందీప్ రెడ్డి వంగ' గాని. అది క్యారెక్టర్ పెద్దగా అంటే మీరనుకున్నట్టు 'ఫిదాలో' ఉన్నట్లాంటి రికగ్నైజబుల్ క్యారెక్టర్ కాదు. చేస్తారా? చేయరా? ఇప్పుడు నాకు డబ్బులవసరం ఉన్నాయి. అది పేట్రియార్కల్ ఈగోని సాటిస్ఫై చెయ్యని క్యారెక్టర్‌లయితే చేస్తా. ఇప్పుడు హీరో ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సినిమాలో 'ముడ్డి మీద కొడితే పడింది' హీరోయిన్. ఈ నువ్వు హీరోయిన్‌ని కదా! కొట్టేది. సైడ్ క్యారెక్టర్స్‌ని కాదు ఆ కదా! సైడ్ క్యారెక్టర్స్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేసేవి గూడా ఉంటాయి గదా! ఓకే. ఓకే. అట్లాంటివి కాకుంటే చేస్తారు. ఐ మంచి డోంట్ వాంట్ టు కన్ఫర్మ్ పేట్రియార్కీ అంతే. అదే. అంతే. డోంట్ వాంట్ టు వాలిడేట్ పేట్రియార్కీ అంతే. ఈ మధ్య సుప్రీం కోర్టు కుక్కల మీద యాహ్! ఒక బిల్ పాస్ తీర్పిచ్చింది. చేసింది. బిల్ పాస్ చేయడము. దాన్ని మీరు
ఖండించారు. సుప్రీం కోర్ట్ సుప్రీం బిల్ మీద ఖండించలేదు. మ్మ్. ఫస్ట్ ఎప్పుడైతే షెల్టర్ హోమ్ కి పంపించాలన్నారో అప్పుడు మ్మ్. ఖండించా. తర్వాత మళ్ళీ న్యూ ఇప్పుడు కొత్త ఆర్డర్స్ అయితే ఇంకొంచెం అప్గ్రేడ్ అవ్వాలి, బట్ మచ్ బెటర్ రిజల్ట్స్ లైక్. అంటే జనరల్గా కూడా చూస్తే అంటే మీరు డాగ్ లవర్స్ ఒకరు ఒకటి మాట్లాడతారు, అది పెద్ద ఇష్యూ అయింది. పెట్ డాగ్స్ కాకుండా ఉండేవి చాలా అగ్రెసివ్గా ఉంటున్నాయి. పెట్ లవర్ కంటే యానిమల్ లవర్. యానిమల్ లవర్. నాకు పెట్టుతో సంబంధం లేదు. ఎక్కడ జంతువు కనిపిస్తున్నా నేను పోయి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. అడవిలో పడేసినా కూడా నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ చేసుకోనికి. సో లాస్ట్ ఇయర్ నేను 23లో నేను హిమాలయాస్కి వెళ్ళొచ్చా. అక్కడ కూడా నాకు కొన్ని జంతువులు పరిచయం అయినాయి. నాకు నా కుక్కతో నేర్చుకున్న విషయం ఏంటంటే మనం జంతువులతో కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే. మనకి బేసిక్గా ఆ ఎనర్జీస్ ఎలా ఉంటాయి, ఎలా నేర్చుకోవాలనేది ఓన్లీ కుక్కలే నేర్పించగలుగుతాయి. సో కుక్కలు ఆర్ ద బ్యారియర్స్ బిట్వీన్ వైల్డ్ లైఫ్ అండ్ హ్యుమానిటీ. ఈ రెండుకి కనెక్షన్ కట్ అయిపోయింది. ఒకప్పుడు ఇవన్నీ కూడా సింక్లో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ కనెక్షన్ కట్ అయిపోవడం వల్ల ఈ కనెక్షన్ మొత్తానికి తెగకుండా ఉండడానికి ఒక బాధ్యత తీసుకునే అనిపిస్తుంది నా కుక్కల. ఇంట్లో కుక్కలు ఒక లెవెల్, స్ట్రీట్ లో ఒక లెవెల్. స్ట్రీట్ డాగ్స్ సో ఇంట్లో కుక్కలు స్ట్రీట్ డాగ్స్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఇఫ్ యూఆర్ ఇంటెలిజెంట్ ఎనఫ్. ఈ స్ట్రీట్ డాగ్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకున్నప్పుడు వైల్డ్ లైఫ్ తో ఫ్రెండ్షిప్ చేయడానికి కనెక్షన్ ఇస్తాయి. సో ఈ చైన్ కట్ అవ్వకుండా ఉండాలంటే మన చుట్టూ యానిమల్స్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్ కలామిటీస్ అవుతున్నాయి. మీరు చూస్తే ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, హరికేన్స్ వస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి. ఇట్లాంటి టైంలో సిటీ మొత్తం మునిగిపోయి మనం పోయి ఫారెస్ట్లో పడ్డాం అనుకోండి, బతకగలుగుతామా? చెప్పలేం కాదు, అలవాటు కానప్పుడు బతకలేము. మరి ఆ బతకాల్సిన స్కిల్స్ మనకి మినిమం ఉండాలి కదా. అవన్నీ అంటే ఈ ప్రపంచంలో మనం ఇంట్లో ఉండడానికి, ఆఫీస్లో జాబ్ చేయడానికి పుట్టలేదు కదా. ఈ ప్రపంచం అంతా ఎక్స్ప్లోర్ చేయాలా. ఒకవేళ న్యాచురల్ డిజాస్టర్స్ వస్తే కోపపోయే ఇంటెలిజెన్స్ కూడా కావాలి మనకి. మనం జస్ట్ రోబోట్లు అవ్వడానికి మాత్రమే ఎడ్యుకేట్ అయ్యాం. అక్కడ విషయం ఏంటంటే ఆ స్ట్రీట్ డాగ్స్ దారుణంగా అటాక్ చేయడం అనేది విషయం. దే ఆర్ ఇన్ డిఫెన్స్. మనము ఇప్పుడు సైకాలజీలో అబ్యూస్, రియాక్టివ్ అబ్యూస్ రెండు ఉంటాయి. మనం అబ్యూస్ చూపించాము, ఓన్లీ రియాక్టివ్ అబ్యూస్ చూపిస్తున్నాం. రియాక్టివ్ అబ్యూస్ అంటే అబ్యూస్కి రియాక్షన్. నేను వచ్చి ఒకటి కొట్టాను అనుకోండి, వాడు రియాక్షన్లో కొడతాడు ఇంకోటి. వాడు రియాక్షన్లో కొట్టుడే చూపిస్తున్నారు కానీ వాడిని కొట్టింది పట్టించుకోవట్లేదు కదా. అంటే ఫస్ట్ యాక్షన్ జరిగితేనే అది జరిగింది అంటారు. ఇప్పుడు వరకు వైరల్ అయిన వీడియోస్ అన్ని అంతే. సరే, ఈ పెట్ లవర్స్ గురించి కానివ్వండి, ఈ యానిమల్ లవర్స్ గురించి కానివ్వండి, మనం ఎక్కువ టచ్ చేస్తే ఎంత టచ్ చేస్తే అంత వైరల్. అది వైరల్ కంటెంట్ అనుకుంటే అది జ్ఞానం, అనుకుంటే ఎడ్యుకేషన్. సరే, మీరు ఒక నటి, మీరు హీరోయిన్గా కూడా కొన్ని మూవీస్ చేశారు. అంటే క్యారెక్టర్ ఏదైనా మీకు నచ్చితే హీరోయినే కానక్కర్లేదు, చేస్తున్నారు. మీకు బాగా ఇష్టమైన నటుడు ఉన్నారా? కమల్ హాసన్. ఓకే. యాక్టర్ ఉన్నారా ఇలాగా చెయ్యాలి? హీరోయిన్ ఎవరైనా? హీరోలు కాదు కానీ కోటి శ్రీనివాసరావు గారు చాలా ఇష్టం. ఓ. బాబు మోహన్ గారు చాలా ఇష్టం. శ్రీలక్ష్మి గారు చాలా ఇష్టం. ఓ. కోవై సరళ గారు అంటే చాలా ఇష్టం. వీళ్ళైతే నేను పిచ్చ ఫ్యాన్స్ వీళ్ళకి. దీస్ ఆర్ లైక్ అమేజింగ్ యాక్టర్స్. ఫుడ్ నేను వెజిటేరియన్. వీగన్ అయ్యే ప్రయత్నంలో, గత కొన్ని సంవత్సరాలుగా వీగన్ అయ్యే ప్రయత్నంలో ఉన్నా. నాది ఎక్కువ బోన్స్ ఇష్యూ కాబట్టి కొంచెం ఒక నెయ్యి ఒకటి సాక్రిఫైస్ చేసే పరిస్థితిలో కొట్టుకుంటున్నా. అదొక్కటి పోతే కంప్లీట్ వీగన్ అయిపోతా. అదర్వైజ్ ఆ నెయ్యి కూడా అట్లీస్ట్ ఐఎమ్ మేకింగ్ షూర్ ఇట్ ఈస్ బీన్ సోర్స్డ్ ఫ్రమ్ నాన్ అబ్యూసివ్ ప్లేసెస్. ఫ్రీ రేంజ్ అంటారంటే యానిమల్ అబ్యూస్ చేయకుండా హెల్దీగా పెరిగిన ప్లేసెస్ నుంచి మాత్రమే ఐ మేక్ షూర్ ఐ గెట్ ఇట్. ఓకే. సో అదొకటి ఉంది. బాగా వంట చేస్తా. లైక్ మీరు ఏ డిష్ అడిగినా చేయగలుగుతా. లైక్